పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మహానాడుకు ముస్తాబైపోతోంది ఉత్తరాంధ్ర. ఇక వేదిక ఎంపీపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో స్థలాలను పరిశీలిస్తూ ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది అధిష్టానం. భోగాపురం పరిసర ప్రాంతాల్లో 4 ప్రదేశాలను పరిశీలిస్తూ ఉన్నారు. మే 27, 28, 29న మహానాడు జరగనుంది. ఇక కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు రవాణా సౌకర్యాలు ఉన్న చోట వేదికను సిద్ధం చేయాలని కూడా ఇప్పుడు టీడీపీ యోచిస్తోంది. కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలాగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో వేదిక మీద అయితే తుది నిర్ణయం రానుంది. ఇప్పుడైతే వేదికను ఖరారు చేసేందుకైతే పలు రకాల అభిప్రాయాలతో కూడా కొన్ని వేదికలను అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ నడి తెలుసుకుందాం. ఎస్ భరత్, ఈసారి మహానాడు ఎక్కడ జరగనుంది అనుకోవచ్చు, ఏంటి డీటెయిల్స్? ఏదైతే మహానాడుకు సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్ర వేదిక కాబోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. మరీ ముఖ్యంగా మే 27, 28, 29 3 రోజుల పాటు మహానాడుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగా ఈసారి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భోగాపురం ప్రాంతాన్ని నెల్లిమర్ నియోజకవర్గం భోగాపురం ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహానాడుకు వచ్చేటటువంటి ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులకు సంబంధించి కానీ ఎవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా భోగాపురం వద్ద నిర్వహించడానికి ప్రధాన కారణం అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు ఇప్పటికే పనులు పూర్తయిపోయినటువంటి నేపథ్యం, మరి కొంతకాలంలో అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యం అదే ప్రాంతంలో మహానాడు నిర్వహించి ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు కూడా అభివృద్ధికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పడంతో పాటుగా మహానాడు నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతున్నట్టుగానే తెలుస్తా ఉంది. అయితే మహానాడుకు సంబంధించినంత వరకు ఏర్పాట్లకు సంబంధించి భూ పరిశీలన ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి. నెల్లిమర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఇప్పటికైతే మాత్రం ఏదైతే భోగాపురం ప్రాంతాన్ని పరిశీలించినటువంటి సిచ్యువేషన్, అయితే శ్రీకాకుళానికి సంబంధించినంత వరకు కూడా కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపంలో ఉండడంతో పాటుగా ఈ అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా స్థానికంగా ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా పార్కింగ్ సదుపాయము, దాంతో పాటుగా వచ్చే కార్యకర్తలకి 3 రోజుల పాటు అక్కడ ఉండేటటువంటి వసతి ఏర్పాట్లు, వీటన్నిటిపైన కూడా తెలుగుదేశం పార్టీ దృష్టి సారించింది. అత్యంత ఘనంగా నిర్వహించేందుకు, దాంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి క్యాడర్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా కూడాను ఏర్పాట్లకు సంబంధించి పరిశీలన జరుగుతా ఉంది. అయితే ఉత్తరాంధ్ర వేదికగానే ఈసారి మహానాడు నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చినట్లుగా సమాచారం అంతా ఉంది. అయితే ఈసారి సభ ఏ విధంగా ఉండనుంది అనుకోవచ్చు భరత్? మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర వేదికగా ఇటువంటి మహానాడును నిర్వహించడంతో పాటుగా మహానాడు నిర్వహించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర వేదిక పై నుంచి ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఉత్తరాంధ్రకి ఎటువంటి అంశాలు జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటైతే, దాంతో పాటుగా విశాఖకు సంబంధించినంత వరకు గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా కోస్టల్ కారిడార్ లాంటి అంశాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్నటువంటి కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా, అంటే 3 రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమానికి ఏదైతే ఎమ్మెల్యేలతో పాటుగా స్థానికంగా ఉండేటటువంటి నాయకులు, క్యాడర్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పార్కింగ్ కూడా అత్యంత పెద్ద పార్కింగ్ ఉండే విధంగాను, దాంతో పాటుగా భోజనాలకు సంబంధించి కానీ వసతికి సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లను కూడా స్థల పరిశీలన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థల పరిశీలన అనంతరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే రోడ్డుకి అత్యంత సమీపంలో ఉండడం, దాంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి రవాణాకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా కొనసాగే విధంగా కూడాను ఏర్పాట్లు చేసేందుకు ఏదైతే తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు వేదిక పై నుంచి ఉత్తరాంధ్రకి సంబంధించి ఎటువంటి మాటలు రాబోతా ఉన్నాయి, ఎటువంటి అవకాశాలు ఉండబోతా ఉన్నాయి, ఎలా ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కూడాను తీర్మానాలు జరిగేటటువంటి అవకాశం ఉండబోతుంది అనేది అయితే మాత్రం పూర్తిగా వేదిక పై నుంచి ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఉత్తరాంధ్ర పైన ఎటువంటి తీర్మానాలు జరుగుతాయనే దానిపై ఇంకా పూర్తిగా దానికి సంబంధించిన అంశాలు బయటికి రాలేనటువంటి పరిస్థితి. కేవలం ఉత్తరాంధ్ర వేదికగానే మహానాడు నిర్వహించాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. దీనికి సంబంధించి స్థల పరిశీలన జరుగుతా ఉంది. మేజర్ గా భోగాపురం ప్రాంతంలోనే ఇది నిర్వహిస్తే
సెంటర్ గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా పార్టీకి సంబంధించినంత వరకు క్యాడర్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో కార్యకర్తలకి ఈసారి మహానాడులో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా మహానాడుకి సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర వేదికగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కార్యకర్తలతో పాటుగా పూర్తిగా కూడా పార్టీకి సంబంధించిన శ్రేణులందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా మహానాడులో వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకనే ఎవరైతే వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడాను వసతితో పాటుగా అక్కడ పార్కింగ్ స్థలాలు, అదే విధంగా మహానాడు సభకు వచ్చేటటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు వచ్చి వెళ్ళేటటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా ఏర్పాట్లు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఏర్పాట్లు చేసేందుకు ఏ ప్రాంతాన్ని ఖచ్చితంగా బాగుంటుంది, పార్కింగ్ సదుపాయం, దాంతో పాటుగా వసతి సదుపాయం, భోజన సదుపాయం, మహానాడు ప్రాంగణానికి సంబంధించి కానీ వీటన్నిటిపైన తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మేజర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా భోగాపురం ప్రాంతాన్ని, నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురం ప్రాంతానికి సంబంధించినంత వరకు ఆ ప్రాంతం పెడితే ఇటు ఉత్తరాంధ్ర ప్రజలతో పాటుగా మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి క్యాడర్ కి అత్యంత సమీపంలో ఉండేటటువంటి పరిస్థితిగా ఉంటుందంటూ కూడా పార్టీ ఆలోచన చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే భోగాపురం ప్రాంతంలోనే నిర్వహిస్తారా, లేదనుకుంటే శ్రీకాకుళం ప్రాంతంలో నిర్వహిస్తారా అంటే మేజర్ పార్ట్ భోగాపురానికి సంబంధించినంత వరకే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఎక్కడ నిర్వహిస్తారనేది మాత్రం పార్టీకి సంబంధించినంత వరకు కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. స్థల పరిశీలనకు సంబంధించినంత వరకు భోగాపురం ప్రాంతాన్ని అధిక ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, స్టే విత్ us భరత్. నీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మే 27, 28, 29 మహానాడు జరగనుంది. దీనికి ఇప్పుడు టీడీపీ కూడా మొత్తం అధిష్టానం కూడా స్థలాలను పరిశీలిస్తూ ఉంది. భోగాపురం దగ్గరలోనే ఒక 4 ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు. వీటిలో ఒక ప్రాంతంలో ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుందో వచ్చి వెళ్ళటానికి కానీ ఇదంతా కూడా ఈజీగా ఉండే ప్రాంతాన్ని, అనువుగా ఉండేటువంటి ప్రాంతాన్ని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈసారి భారీగా కూడా నిర్వహించేందుకైతే సన్నద్ధమవుతూ ఉంది.